హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నేను గోకరకాయ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా. కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఆ, ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఎగ్ వేసి ఫ్రై చేస్తా, అదే స్పెషల్ దీన్ని. చూడండి, ఎగ్గు ఎగ్గు తీసుకున్నా, మంచిగా గోకరకాయ ఉడకబెట్టిన. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాము, సరేనా? ఇప్పుడు పొయ్యి ముట్టిద్దాం. గిన్నె పెట్టేసిన, ఆయిల్ వేసిన. చూడండి, తగినంత ఆయిల్. గోకరకాయ కొంచెమే వండుతున్నా, దానికి తగినంత. ఇప్పుడు ఉల్లిగడ్డ, మంచిగా ఉల్లిగడ్డ వేగాలి. కొంచెం చిన్న మంట పెట్టుకొని మంచిగా వేయించుకుందాం. ఉల్లిగడ్డ అంతా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై కదా, దానికోసం ఇది ఉల్లిగడ్డ కూడా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అవుతుంది చూసారా. పసుపు వేసిన, ఇప్పుడు పసుపు వేసుకున్నా, మంచిగా కలుపుకుందాము. చూడండి, మంచిగా వేగాలి. బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఫ్రై కదా, మంచిగా ఉంటుంది. ఇప్పుడు గోకరకాయ వేసేసుకుందాం. నీళ్ళన్నీ పోయినాయి. ఇప్పుడు కాయ మాత్రమే ఉంది, వాటర్ లేకుండా చూసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం, బాగా కలుపుకోవాలి. మంచిగా వేగాలి కదా, కొంచెం ఆయిల్లో వేగాలి. మంచిగా చూసిరా, అట్లా ఆ వాటర్ అనేది ఇనికిపోయి మనకు నూనె రావాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత కారం వేస్తున్నాం. తగినంత కారం వేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ చూసిరా, అది కొంచెమే ఉంది కదా, అందుకే కొంచెం కొంచెమే వేస్తున్నా. మా పిల్లలు ఆకలి అంటారు, ఏం చేయాలి అని ఇప్పుడు ఇది చేసి పెడుతున్నా. అట్లా, సరేనా? అట్లా చూడండి, మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, కలవాలి కదా. ఉప్పు కారం దానికి మంచిగా పట్టాలి. మంచిగా పడితేనే బాగుంటుంది. అట్లా చూడు, మంచిగా. ఇప్పుడు పలగొట్టిన గుడ్డు మంచిగా చిలగొట్టుకొని పోసేసిన. ఒక 2 నిమిషాలు ఆగాలి. 2 నిమిషాలు ఆగితే అది అనేది మంచిగా వేడికి ఉమ్మగిలుతుంది. చూసిరా, కలర్ చేంజ్ అయింది. అట్లా కలర్ చేంజ్ అయ్యేదాకా ఆగాలి. ఇప్పుడు దాన్ని మర్రేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు ఉల్లిగడ్డ ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే దాన్ని మర్రేసుకోవాలి. మర్రేసుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం మర్రేస్తున్నా. మర్రేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆగాలి. ఎందుకంటే మర్రేసినాం కాబట్టి అది కాలాలి కదా, వేగాలి మంచిగా. ఓకేనా? 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు పొయ్యి ఆర్పేసిన. ఇప్పుడు మంచిగా కలుపుకొని బాగా కలుపుకోవాలి. మనకు ముక్కలు ఎంత కావాలనో అంత చిల్లగొట్టేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనము కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా బాగుంటుంది, ముందైతే కలుపుకుందాము. కలుపుకున్నాక చికెన్ మసాలా వేసుకుందాం, సరేనా? కొంచెం తగినంత, ఫ్లేవర్ కోసం, టేస్ట్ అని కాదు, ఉట్టి ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ మంచిగా ఉండడానికి చికెన్ మసాలా కొంచెం వేస్తున్నా. అది వేసి కొంచెం కలుపుకుంటే చాలా బాగుంటుంది. రైస్లకు తినొచ్చు, మళ్ళా చపాతీకి, పూరికి చాలా బాగుంటుంది. పిల్లలు గోకరకాయ తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫ్యామిలీలో ఇట్లా చేసి పెట్టుర్రి, తినేస్తారు. చాలా టేస్ట్ ఉంటుంది. చూసిరా, మస్తు స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి, వేడి వేడి అన్నము, గోకరకాయ, ఎగ్ కర్రీ. ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. చూసిరా, చాలా బాగా వచ్చింది కూర అయితే. సరేనా? బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్. ఓకేనా?